హలో లిజనర్స్, ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ నా రాక్షసుడు పార్ట్ 15 అండి. ఈ కథలోని ముందు భాగాలు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఉన్నాయి. అలాగే ఛానల్లో ప్రతి కథకి కూడా ప్లేలిస్ట్ ఉన్నాయి అబ్బా. దయచేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కథ ఎలా ఉందో ఒబుల్లి కామెంట్ చేస్తూ మీ సపోర్ట్ని ఇవ్వండి అబ్బా కొంచెం. మరి ఇంక మనం కథలోకి వెళ్ళిపోదామా. నిత్య, సూర్య రోజు రోజుకి దగ్గరవుతూ ఉంటారు. రాఘవేంద్ర తన ఆరోగ్య పరిస్థితిని అడ్డు పెట్టుకొని కోడలు సుమన చెప్పిన విధంగా వారిని శోభనం కోసం ఒప్పిస్తాను అంటూ సుమనతో చెప్పగా సుమన రాఘవేంద్ర మాటలకు సరే అని గాయత్రి చెప్పిన విషయం గురించి ఆలోచించి గాయత్రిని తీసుకుని ఒక చోటికి బయలుదేరింది. అసలు గాయత్రి సుమనతో ఏం చెప్పింది అంటే తన భర్త కూతురు కలిసి నిత్య మీద ఎలాంటి కుట్రలు చేస్తున్నారో ఒక సమయంలో గాయత్రి పవిత్ర వాళ్ళ నాన్నతో చెబుతుంటే చాటు నుంచి వింటుంది. అదే విషయం సుమనతో చెప్పి వదిన ఏదో ఒకటి చేసి నిత్యను సూర్యను నువ్వే ఏదో విధంగా కలపమని చెబుతుంది. అయితే సుమన దాని గురించే ఆలోచిస్తుంటే ఆమెకు చిన్నతనంలో మత్తయ్య చాలాసార్లు నీలాంబరి చేతి బొటనవేలి మీద ఉన్న పుట్టుమచ్చ గురించి చెప్పడం పదే పదే గుర్తు వస్తూ ఉంటుంది. మత్తయ్య ఆ మచ్చ ఉన్న ఆడపిల్ల పెళ్లి తరువాత ఉంటే చాలా సుఖంగా మహారాణిలా భర్త ఆదరణతో హాయిగా ఉంటుందని, లేకపోతే పెళ్లి తరువాత ఆమె చాలా కష్టాలే పడవలసి వస్తూ ఉంటుందని, అది కూడా తన భర్త వల్లే అంటూ చెబుతూ ఉంటాడు. అయితే నీలాంబరి జీవితంలో నిజంగానే పెళ్లి తరువాత ఎలాంటి సుఖాలు లేకుండా ఆమెను భర్త అవమానిస్తూ అనుమానిస్తూ చివరికి వదిలేసి వెళ్ళిపోగా చిన్న వయసులోనే మనోవేదనతో నీలాంబరి చనిపోతుంది. ఇప్పుడు నిత్యకు కూడా అలా తన తల్లి నీలాంబరిలా అదే బొటనవేలికి అలాగే మచ్చ ఉంటుంది. అయితే నిత్య జీవితం ఇప్పుడు ఎలా ఉంటుందో అని సుమన అప్పటికే కంగారుతో ఉంటే అదే సమయంలో గాయత్రి సుమన ఇంటికి వచ్చి తన ఇంట్లో నిత్య మీద జరుగుతున్న కుట్రను ఆమెతో చెప్పగా సుమన గాయత్రి దగ్గర నిత్యకు సంబంధించిన పుట్టినరోజు వివరాలను సమయాన్ని తెలుసుకొని అలాగే సుమన గాయత్రిని వెంట పెట్టుకుని ఒక జ్యోతిష్యుడి దగ్గరికి తన కొడుకు సూర్య జాతకం కూడా తీసుకొని పోయి వారిద్దరి జాతకాలను చూపించి వారికి ఏమన్నా దోషాలు ఉంటే శాంతి పూజలను చేయించి శోభనం ఏర్పాటుకు మంచి ముహూర్తాన్ని పెట్టించడానికి బయలుదేరుతుంది. అయితే ఇటువైపు పురుషోత్తం సూర్య గురించి ప్రతిదీ తెలుసుకుంటూ నిత్య ఎవరో ఏంటో అసలు ఆమె ఎలా అనాథ అయ్యిందో అనే వివరాలను కనుక్కుంటాడు. అయితే అతనికి కూడా నిత్య గురించి అందరికీ తెలిసిన విషయాలే తెలుస్తాయి. కానీ అతను చిన్నతనంలో చాలాసార్లు తండ్రితో రాఘవేంద్ర ఇంటికి పోవడం వల్ల మత్తయ్య అనే పేరును మనిషిని చూసి ఉంటాడు. అయితే ఆ మత్తయ్యకు నిత్య తాత పేరుతో చెప్పబడుతున్న మత్తయ్యకు ఏమన్నా సంబంధం ఉందా, వారిద్దరూ ఒకటేనా అనే కోణంలో ఆలోచించడం మొదలుపెట్టాడు. అతనికి నీలాంబరి పేరు తెలియదు. ఎందుకంటే రాఘవేంద్ర నీలాంబరి నవ్వితే బుగ్గలు సుట్టపడతాయి కాబట్టి ఆమెకు చిన్న వయసులోనే రాఘవేంద్ర పాలబుగ్గలు అనే ముద్దు పేరు పెట్టాడు. సో అందరూ కూడా రాఘవేంద్ర ఇంట్లో తనను అలాగే పిలుస్తూ ఉంటారు. అలా పురుషోత్తం నిత్య గురించి ఎంక్వైరీ చేయగా మత్తయ్య అని తెలియడంతో ఆ మత్తయ్య ఎవరో ఏంటో అనే వివరాలను తెలుసుకుంటూ నిత్య పెరిగిన ఆశ్రమం వైభవ్ వాళ్ళే వాళ్ళ సొంత ఖర్చులతో స్థాపించారు అని తెలుసుకొని వైభవ్ నిత్య ఫ్రెండ్స్ అనే ఆల్రెడీ తనకు తెలిసి ఉండడం వల్ల వైభవ్కి సూర్యకు బిజినెస్ పరంగా పడదని వారిద్దరూ విరోధులని మాత్రమే తెలుసుకోగలిగాడు పురుషోత్తం. అయితే ఇప్పుడు వైభవ్ని సూర్య మీదకు తన ఆశ్రమంలో ఉండే అమ్మాయిని ఆ విధంగా ఆ అమ్మాయి ఇష్టంతో సంబంధం లేకుండా నలుగురు చూస్తూ ఉండంగా బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు అనే ఉద్దేశంతో వైభవ్ని సూర్య మీదకు ఉసిగొల్పాలని, అలాగే అతనికి ఉన్న ఆ మత్తయ్య అనే అనుమానాన్ని కూడా వైభవ్తో చెప్పాలని పురుషోత్తం భావిస్తూ అందుకు తగ్గ ప్లాన్ని కూడా చేసుకుంటూ ఉన్నాడు. అయితే ఆమెని కడుపుతో ఉన్న విషయం సూరజ్ తన ఇంటి వారికి చెప్పగా వారిక తప్పక
ఆమెని కడుపులో పెరుగుతున్న వారి వంశ వారసత్వం కోసం సూరజ్ ఆమెని పెళ్లిని అంగీకరించి ఇంటికి రమ్మని పిలవగా వారు ఎంతో సంతోషంతో అదే విషయాన్ని దామినికి, గగన్కి, నిత్యకు తెలియజేయగా వీరు కూడా చాలా సంతోషపడతారు. అయితే ఆమెని అదే విషయం తన చెల్లి అయిన సత్యవతికి చెప్పి ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా ఆమెను కలవడానికి ఆమె వైజాగ్ వచ్చిన తరువాత తన అత్తగారింటికి రమ్మని చెల్లి సత్యవతితో అడ్రస్ కూడా చెబుతుంది. అయితే ఆ విషయం ఆమె తల్లి వినేస్తుంది సత్యవతి ఫోన్ మాట్లాడుతుంటే. ఎప్పటిలాగే దామిని మోహన్ని కలవడానికి వెళ్ళగా మోహన్ ఆమెతో మాటల సందర్భంలో ఆ రోజు హాస్పిటల్లో నిత్య, సూర్య, వైభవ్ మధ్య జరిగింది మొత్తం చెప్పడంతో దామిని చాలా కోపంగా వైభవ్ని తిడుతూ తనకు వైభవ్కి ఆ రోజు హోటల్లో జరిగిన విషయం, అలాగే వైభవ్కి నిత్య మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో అనే విషయాన్ని కూడా నిత్యతో చెబుతా అంటే మోహన్ ఆమెను వద్దంటూ వారిస్తూ ఆపుతూ, చూడు దామిని, నిత్యకు ఇంకా సూర్య అంటే ఇష్టం ఉందో లేదో ఎవ్వరికీ తెలియదు. ఆమె కేవలం సూర్య కుటుంబానికి మాత్రమే ప్రస్తుతానికి దగ్గర అయ్యింది. ఇప్పుడు వైభవ్ తనని ఇష్టపడుతున్నాడు అని తెలిస్తే చిన్నతనం నుంచి వారిద్దరికీ మధ్య ఉన్న స్నేహంతో ఆమె తనకే తెలియకుండా వైభవ్ గురించి, అతని ఫీలింగ్స్ గురించి ఆలోచిస్తూ సూర్యను ఆమెకే తెలియకుండా దూరం పెట్టవచ్చు. ఎందుకంటే సూర్య ఆమె ఇష్టంతో సంబంధం లేకుండా బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు కాబట్టి. పెళ్లి తరువాత కూడా కొంచెం క్రూరంగానే నిత్యతో ప్రవర్తించాడు కాబట్టి. అందుకే నువ్వు ఆమెతో ఈ విషయం అస్సలు చెప్పకు. అలాగే దామిని, నువ్విప్పుడు ఒక ఫ్రెండ్గా నిత్య మంచి కోరుకునేదానిలా నిత్యకు చెప్పాల్సిన విషయం ఏంటి అంటే సూర్యను ముందు కొంచెం తన భర్తగా ఫీల్ అవ్వమను. అతనితో బ్రతుకు పంచుకోవడం గురించి ఆలోచించమను. ఎలాగో సూర్య ఫ్యామిలీ నిత్యకు నచ్చింది కాబట్టి ఆమె కూడా సూర్య ఫీలింగ్స్ని అర్థం చేసుకుని సూర్యతో కలిసి ఒక ఫ్యామిలీని చేసుకోవడం గురించి ఆలోచించమను అంటూ చెబుతూ ఉంటే దామినికి మోహన్ ఆలోచనలు నచ్చడంతో చాలా బాగా మోహన్ని మెచ్చుకుంటూ ఉంది. డీజే సినిమాలో పూజా హెగ్డే అల్లు అర్జున్కి ఇచ్చే మెచ్చుకునే గిఫ్ట్లు లాగా చాలా స్ట్రాంగ్గా ఇవ్వడం మొదలుపెట్టి వారి ప్రేమలో వారు మునిగిపోయి ఏకాంతంగా ఇద్దరు ఒకరితో ఒకరు గడుపుతూ ఉన్నారు. మరోవైపు సూర్య తన క్యాబిన్కి యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వచ్చిన నిత్యను చూస్తూ ఆమె ప్రజెంటేషన్ని చేసే విధానానికి మైమరిచిపోయి విక్కీ, టీనాతో పాటు మరో నలుగురు అదే రూమ్లో ఉన్నారు అనే విషయాన్ని మరిచిపోయి మరీ నిత్యమాయలో మునిగిపోయి ఆమెనే చూస్తూ ఉన్నాడు. అయితే అది గమనించిన విక్కీ తనలో తానే నవ్వుకుంటూ బండి లైన్లో పడింది అనుకుంటూ నిత్య ప్రజెంటేషన్ అవ్వగానే విక్కీ ఆమెను సూర్యతోనే ఆ రూమ్లోనే ఉంచాలి అనే ఉద్దేశంతో, నిత్య, నువ్వు ఈ యాప్కి కోడ్ రాస్తున్నావు కదా, సూర్య నీకు కొన్ని కీ పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాడు, సో నువ్వు ఈ రూమ్లోనే ఉండు అంటూ చెప్పేసి తనతో ఉన్న టీనా మిగిలిన వారి వైపు చూస్తూ, హే గర్ల్స్, కోడ్ చాలా కాన్ఫిడెంట్, సో మనమందరం బయటికి పోదాం, పైగా ఇప్పుడు లంచ్ టైం కూడా అయింది కదా అంటూ చెప్పి వారిని అక్కడి నుంచి తీసుకొని పోతూ సూర్యనే చూస్తూ అతని వైపు తిరిగి చిన్నగా కన్ను కొట్టాడు. దాంతో సూర్య విక్కీ చేసిన పనికి నవ్వుకుంటూ విక్కీకి థమ్సప్ సింబల్ని చూయించాడు. అయితే నిత్య అయోమయంగా సూర్యను చూస్తూ, సూర్య, నువ్వు నా హస్బెండ్ అని విక్కీకి కూడా తెలుసు కదా, పైగా నువ్వే నాకు కోడ్ విషయంలో సాయం కూడా చేస్తున్నావని విక్కీకి తెలుసు కదా, మరి ఇప్పుడు నువ్వు నాకు ఏ కీ పాయింట్స్ చెప్పాలి కోడ్ గురించి, అసలు విక్కీకి ఏమైంది, ఎందుకని నన్ను ఇక్కడ ఉండమన్నాడు అంటుంటే సూర్య తన తలను రుద్దుకుంటూ, బోసిన తింగరి పల్లామ, ఇంకా వాడి ఉద్దేశం నీకు అర్థం కాలేదే అంటూ మనసులో అనుకుని పైకి మాత్రం, నిత్య, ఈరోజు నువ్వు ఆఫీస్ క్యాంటీన్లో తినకు, అమ్మ మనిద్దరికీ కలిపి క్యారేజ్ ఆఫీస్కే పంపిస్తానంది. సో ఆ విషయం ఇంతమందిలో నీతో ఎలా చెప్పాలో నాకు అర్థం కాక నేను అదే విషయం వాడికి మెసేజ్ చేస్తే వాడిలా మేనేజ్ చేశాడు.
కాబట్టి నువ్వు నేను ఇక్కడే తిందాం అంటూ చెప్పగా నిత్య సూర్యమోహన్లో నవ్వుకు మైమరిచిపోతూ ఓకే అలాగే అంటూ కొద్దిసేపు అక్కడే కూర్చొని ముచ్చట్లాడుతూ ఉండగా అప్పుడే ప్యూన్ వచ్చి డ్రైవర్ ఇచ్చి వెళ్ళిన క్యారేజీని అతని పర్సనల్ రూమ్లోకి తీసుకువచ్చి లంచ్ని అంతా వడ్డించడానికి సర్దగా సూర్య అతనిని ఆ రూమ్ నుంచి వెళ్ళిపోమ్మంటూ చెప్పాడు. దాంతో నిత్య ఆ రూమ్లోకి వెళ్ళగా నిత్యకు ఎదురుగా ఉన్న వారిద్దరి ఫోటో కనిపించింది. అది సుమన మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించడానికి బలవంతంగా సూర్యతో తీయించిన ఫోటో. అయితే ఆ ఫోటో ఒక రోజున సుమన తీసుకువచ్చి సూర్య రూమ్లో పెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు నిత్య దాన్నే చూస్తూ ఆమె మనసుకు ఆ ఫోటోని అక్కడ చూసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. దాంతో చిన్న నవ్వుతో కొద్దిపాటి సిగ్గుతో సూర్యను చూడగా సూర్య ఆ ఫోటోను చూసి తన అమ్మ పెట్టిపోతే ఆ రోజు తిట్టుకున్నా, కానీ ఈరోజు ఈ ఫోటోని నేనే పెట్టాననుకొని నిత్య నన్ను చాలా ఇష్టంగా చూడడం నాకు చాలా నచ్చింది అనుకుంటూ ఇద్దరూ చాలా మంచిగా మాట్లాడుకుంటూ అమ్మ పంపిన ఫుడ్ని హాయిగా కడుపు నిండా తిన్నారు. తినడం అవ్వగానే నిత్య హ్యాండ్ వాష్ కోసం వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళగా ఆ వాష్ బేసిన్ హ్యాండిల్ని పట్టుకొని తిప్పగా ఒక్కసారిగా అరుస్తూ వచ్చి అతనిని హక్ చేసుకుని సూర్య సూర్య బ బ బ బలిసూర్య బలిసూర్య అంటూ భయంగా ఎంతకీ సూర్యను అక్కడి నుండి కదలనివ్వకుండా గట్టిగా పట్టుకుంటే సూర్య ఆమె పట్టుకున్న ఫోర్స్కి బ్యాలెన్స్ని ఆపుకోలేక బ్యాలెన్స్ తప్పి వెనకనే ఉన్న సోఫాలోకి పడగా ఆమె కూడా అతని మీద పడిపోగా ఆమె పెదవులు సూర్య పెదవులను అనుకోకుండా ముద్దాడాయి. అయితే అప్పుడే ఆ ఆఫీస్లో నిత్య క్యాబిన్ నుండి ఆమె కోడ్ ఉన్న పెన్ డ్రైవ్ని కొట్టేయడం జరిగింది. అలా కొట్టేసిన వారు ఆ పెన్ డ్రైవ్ నుంచి కోడ్ అంతటిని ఒక సిస్టంలోకి డౌన్లోడ్ చేసుకొని వెంటనే ఆఫీస్ బయటికి వచ్చి ఒక కారులో కూర్చున్న పవిత్రకు ఇవ్వడం జరిగింది. అయితే అదే విషయం ఆఫీస్లో ఉన్న వైభవ్ మనిషికి కూడా తెలిసింది. వైభవ్ నిత్య సూర్య ఆఫీస్లో పనిచేస్తుందని తెలుసుకుని సూర్య నిత్యతో ఆఫీస్లో ఎలా బిహేవ్ చేస్తున్నాడో తెలుసుకోవడం కోసం వైభవ్ మనీని ఇచ్చి ఆ ఆఫీస్లో ఒక మనిషిని హైర్ చేసుకుంటాడు. అయితే ఆ మనిషి వెంటనే ఇక్కడ జరిగిన విషయం అంతా వైభవ్కి చేరవేస్తాడు. అయితే పవిత్ర ఆ పెన్ డ్రైవ్ని తీసుకుని తండ్రి ఆఫీస్కి వెళ్ళి ఆ పెన్ డ్రైవ్ని దానిలో ఉన్న కోడ్ని తన దగ్గర ఉన్న ల్యాప్టాప్లోకి పంపించుకొని దాన్ని వాటర్లో పడేసి డెస్ట్రాయ్ చేస్తుంది. ఇంకోవైపు జ్యోతిష్యుడు చెప్పిన వివరాలను గురించి ఆలోచించుకుంటూ చాలా దిగులుగా సుమన గాయత్రి తిరుగు ప్రయాణం అవుతారు. వైభవ్ తన మనిషి చెప్పిన వివరాలను గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. అసలు ఆ కోడ్ ఎవరు తీసుకెళ్లారు, ఎందుకు తీసుకెళ్లారు, ఆ తీసుకెళ్ళింది సూర్య శత్రువులా లేక నిత్యకు శత్రువులా, ఏ ఉద్దేశంతో ఆ కోడ్ని మాయం చేశారు, అసలు వారు ఎవరు, వారికి ఏం కావాలి అంటూ వారి గురించి తెలుసుకునే పనిలో పడిపోయాడు వైభవ్. మరోవైపు సోఫాలో పడిపోయిన సూర్య నిత్య ఒకరినొకరు చూసుకుంటూ ఉండగా నిత్య సిగ్గుతో చిన్నగా సూర్య పెదవులకు ఆనిన తన పెదవులను దూరం జరిపి అతని మీద నుంచి లేవడానికి ఆమె రెండు చేతులను ఆసరాగా సూర్య గుండెల మీద వేసి సిగ్గుతో సారీ సూర్య అంటూ అతని కళ్ళల్లోకి సూటిగా చూడలేక సారీ చెబుతూ సూర్య మీద నుంచి పైకి లేవబోతూ ఉంటే సూర్య ఆమెను లేవనివ్వకుండా ఆమె వైపే చూస్తూ తన రెండు చేతులతో ఆమెను కొంచెం ఒత్తిడితో బంధించి అతని మీదకు అలాగే ఉంచుకోగా నిత్య సూటిగా అతని కళ్ళల్లోకే చూస్తూ ఉంది. ఏమండోయ్, మరిప్పుడు సూర్య నిత్య మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో ఆమెతో చెప్పబోతున్నాడా? నిత్య సూర్యను యాక్సెప్ట్ చేస్తుందా? వైభవ్కి పురుషోత్తం చెప్పే విషయాలను బట్టి నిత్య గతం తెలుస్తుందా? కోడ్ని దొంగలించడం వల్ల ఆ యాప్ వీర కంపెనీ ప్రాజెక్ట్కి రాకుండా చేజారుతుందా? దానివల్ల సూర్య నిత్యను అనుమానిస్తాడా? పవిత్ర ఈ ప్లాన్తో సక్సెస్ అవుతుందా? ఆమెని తిరిగి వైజాగ్ రావడం వల్ల కథలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? జ్యోతిష్యుడు సుమనతో ఏమని చెప్పాడు, ఆమె ఎందుకని దిగులుగా ఉంది? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, ఈ వీడియోని లైక్ చేయాలి. కథనం ఎలా ఉందో ఓ బుల్లి కామెంట్ చేయండి అప్ప కొంచెం.